కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టింది. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించింది. 2 వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది సిట్. ఈ కేసులో అరెస్టైన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లున్నారు. ఇక ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కేసులో ఇవాళ ప్రభాకర్ రావు విచారణ చివరి రోజు. ఈ రోజు ప్రభాకర్ రావు ఏం చెప్తాడన్నదే పూర్తి ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు ఇవాళ కూడా సిట్కు సంబంధించిన సభ్యులు జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. కొత్తగా ఏర్పాటు చేసిన సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ఇప్పటికే గత 3 రోజులుగా విచారిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు మాత్రం పూర్తి స్థాయిలో నోరు మెదిపినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా వరకు అతను ముందుగా ఒకవైపు తనకు తెలియదని చెప్తూ వచ్చారు. అంటే గతంలో 6 సార్లు ఎప్పుడైతే పోలీసులు విచారణకు రమ్మని పిలిచినప్పుడు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి వచ్చాడో అప్పుడు మాత్రం తనకు పూర్తి స్థాయిలో తెలియదని, మర్చిపోయానని కొన్నిసార్లు, అలాగే తను సిబ్బందికి కేవలం నిఘా ఉంచమని మాత్రమే చెప్పాను, ట్యాపింగ్ చేయలేదని ఒకవైపు, మరొక వైపు రివ్యూ కమిటీ చెప్తేనే చేశామని ఒకవైపు, ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే కొత్త సిట్టుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ కొత్త సిట్టు ఈ రోజు ప్రభాకర్ రావు విచారణ పూర్తయిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఒకవైపు ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అలాగే అరెస్ట్ అయ్యి రిమైండ్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన వారిని కూడా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చివరి రోజు కావడంతో ప్రభాకర్ రావుని ఎలాంటి విచారణ కొనసాగబోతుందన్న ఉత్కంఠత ఒకవైపు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి మరికొద్ది సేపట్లో సిట్కు సంబంధించిన సిబ్బంది చేరుకోబోతున్నారు. ఈ రోజు ముగిసిన తర్వాత ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ నివేదిక మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నారు. వచ్చే నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ సాగబోతుంది. కాబట్టి మరి ఆ రోజు ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ నివేదికను మొత్తం కోర్టుకు అప్పగించినప్పుడు కోర్టు ఏం చెప్తుందనేదే ప్రస్తుతం అయితే ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ఆ రోజు మరి ప్రభాకర్ రావు విచారణకు సహకరించట్లేదని ఇప్పటికీ అధికారులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి కోర్టు ముందు కూడా అదే విషయాన్ని రుజువు చేసే ప్రయత్నం అధికారులు చేస్తారా, లేకపోతే తదుపరి దర్యాప్తులో ఏం చేయబోతున్నారు అనేదే ప్రస్తుతం అయితే $1 మిలియన్ ప్రశ్నగా మారుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2 వారాల నుంచి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో. ఇప్పటి వరకు కూడా ఎంతవరకు ప్రభాకర్ రావు నుండి వివరాలు రాబట్టారనేది కూడా చూడాల్సి ఉంది. అలాగే ఒక పెన్ డ్రైవ్ కి సంబంధించిన అంశం కూడా వెలుగులోకి రావడం, ఈ పెన్ డ్రైవ్ లో చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధించిన కావచ్చు, జర్నలిస్టులు, కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ పెన్ డ్రైవ్ కు సంబంధించిన అంశం కూడా తెరపైకి రావడం, దీనికి సంబంధించి ప్రభాకర్ రావు ఏం చెప్తారన్న దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవాళ చివరి రోజు మరి ప్రభాకర్ రావు విచారణ పూర్తయిన తర్వాత రేపు అతన్ని బయటికి పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు విచారణ పూర్తయిన తర్వాత ప్రభాకర్ రావుని వదిలేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవాళ విచారణ పూర్తయిన తర్వాత మరి ఈ రోజు రాత్రి వదిలేస్తారా లేదా రేపు అతన్ని బయటికి పంపిస్తారా అనేది చూడాలి. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, హైదరాబాద్.